ఈ 1 కొరింథీ 15:58 ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోనండి. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నువ్వు చర్చిని తుడుస్తున్నావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. కుర్చీలు వేస్తున్నావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. బాత్రూమ్ క్లీన్ చేస్తున్నావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. 10 రూపాయలు దేవుని పరిచర్యకి ఇస్తున్నావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. కూరగాయలు కోయడానికి వచ్చావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. వాటర్ ప్యాకెట్లు అందరికీ పంచావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. పనులు చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి బరువైన సామాగ్రి తీసుకొచ్చావా, నీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని నామములో, దేవుని పేరట సంఘములో జరిగే ఏ చిన్న పని అయినా మనుషుల ఎదుట అది చిన్నదిగా ఉండొచ్చు, కానీ దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క పర్యవసానము, దాని యొక్క ప్రయాస ప్రభు ఎదుట వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.